నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాం. ఎప్పుడు కూడా అంటే ఏదైతే మంగళవారం, శుక్రవారం ప్రధానంగా ఇక్కడైతే దరఖాస్తుల పరంపర అయితే నడుస్తా ఉంటది. ఇక్కడ స్థానికులు గాని ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళొచ్చి దరఖాస్తులు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ రోజు గురువారం రోజు ఇక్కడైతే పోలీసుల బలగాలు కూడా చూడొచ్చు మనం. పోలీసుల బలగాలు మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు రైతులు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి సంబంధించి రైతులు గతం నుంచి కూడా వాళ్ళు పొట్లాడుతున్న పరిస్థితి అయితే జరుగుతుంది. రుణమాఫీ పూర్తిగా జరగలేదని చెప్పి 2 లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరగలేదని చెప్పి చాలా మంది రైతులు రోడ్లెక్కి కొట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఈరోజు ప్రజా భవన్ ని ముట్టడి ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో దీనికి సంబంధించి ప్రజాభవన్ ముట్టడి చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడైతే పోలీస్ బలగాలు భారీగా మోహరించిన పరిస్థితి చూడొచ్చు. ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే చూడొచ్చు అంటే ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడికెక్కడ కొంతమంది రైతులను అయితే అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడికి చేరుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ అంటే భారీ బలగాలు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు అంటే వ్యాన్లు కూడా అంటే ఎప్పుడు ఎవరు వస్తారనేది తెలియని పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ అయితే పోలీస్ బలగాలు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎక్కడికక్కడ అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా ఏదైతే రైతులకి సంబంధించిన నాయకత్వం వహించే వాళ్ళని ప్రధాన వ్యక్తులందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇట్లా ఉంది. వ్యాన్లు కూడా ఎక్కడికక్కడ అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడానికి ఎక్కడికక్కడ వ్యాన్లు పెట్టుకుని సిబ్బంది అయితే రెడీగా ఉన్న పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి కనపడుతుంది. ఎవరు అనుమానాస్పదంగా కనపడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా అంటే ఈ పాటికే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీకి కూడా వాగ్వాదం జరిగిన పరిస్థితి. హరీష్ రావు గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. దీనికి సంబంధించి అంటే పూర్తి శాతం మేము అంతకుముందు 1,00,000 లోపు రుణమాఫీ అనేది ఏదైతే చెప్పారో దాన్ని కూడా మేము 100% పూర్తి చేశామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అలాగే సీఎం కూడా మాట్లాడారు దీని మీద. అంటే 100% మేము రుణమాఫీ చేసాం, 2 లక్షల రుణమాఫీ మేము చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. 5వ పదం బ్యాలెన్స్ అవి కూడా క్లియర్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇదే క్రమంలో వందలాది రైతులు రోడ్డు మీదకి వచ్చి దీని గురించి ధర్నాలు చేపడుతున్న పరిస్థితి. మాకు రుణమాఫీ కావట్లేదు, కనీసం మాకు ఏదైతే మీరు పెట్టిన పాలసీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా మేము ఉన్నాయి, ఖచ్చితంగా ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి, అయినా కూడా రుణమాఫీ కావట్లేదు అని కూడా వాళ్ళు ఇప్పటికే పలు చోట్ల కంప్లైంట్ చేసిన పరిస్థితి. అలాగే ధర్నాలు చేపట్టిన పరిస్థితి మనం చూసాం. కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజాభవన్ ముట్టడికి సంబంధించి ఈ రోజు ఏదైతే రైతులు పిలుపునిచ్చారో దీనికి సంబంధించి భారీ పోలీస్ బలగాలు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి. అంటే ఎప్పుడు ఎవరు వస్తారు ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా కనపడుతుంది. అలా పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా లోపలికి వితౌట్ పర్మిషన్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వాళ్ళని లోపలికి పంపించే పరిస్థితి లేదు. లోపల ఎవరైనా పర్మిషన్ ఇస్తే తప్పితే లేకపోతే ఎవరైనా కలిసే వాళ్ళు ప్రధానంగా పూర్తి స్థాయిలో వాళ్ళని చెక్ చేసే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఏ ఒక్కరు అనుమానాస్పదంగా కనపడినా కూడా వాళ్ళని అక్కడే నిలదీసి అక్కడే ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదంటూ కూడా ప్రజలు కానీ ప్రతిపక్ష నేతలు కానీ దీని మీద మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరి అధికార పార్టీ మాత్రం మేమైతే పూర్తి స్థాయి రుణమాఫీ అయితే చేసామంటూ కూడా వాళ్ళు ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి. గతంలో అంటే 45,000 కోట్లు రుణమాఫీ కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. బిల్లులో 30,000 కోట్లు వాళ్ళు పెట్టడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో అంటే 18 కోట్లకి అది పరిమితం అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి రైతులు ఇంకా ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చూడొచ్చు. అంటే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎందుకు వచ్చిర్రు ఏంది అని క్లియర్ కట్ గా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత లోపలికి పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే రైతులు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మాకు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా రుణమాఫీ చేయాలి. క్లియర్ కట్ గా మీరు ఏదైతే ప్రామిస్ చేసిరో ఎలక్షన్స్ టైంలో ఏదైతే ప్రామిస్ చేసిరో ఖచ్చితంగా మాకు 2 లక్షల రుణమాఫీ చేయాలా. దీనికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండొద్దు. ఇప్పటికైనా మాకు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే రైతులు ధర్నాలు చేస్తున్నారో మా అందరికీ కూడా విముక్తి కలిగించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎలాగైనా కూడా ఈ రోజు ఒకవేళ మమ్మల్ని అడ్డుకున్నా కూడా రేపన్న రోజు మేము ఖచ్చితంగా సీఎం ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది మరి దీనికి సంబంధించి? అంటే రాను కూడా రైతులు ఉద్రిక్తంగా తయారవుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు అయితే తయారవుతున్నాయి. మరి నెలకొన్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ దీన్ని సాల్వ్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మరి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ స్పందిస్తుంది అనేది ఒక నమ్మకంగా ఉన్నారు రైతులు కూడా. చూద్దాం ప్రస్తుతం అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నెలకొంటాయి. ప్రస్తుత పరిస్థితి అయితే ఇట్లా ఉంది. చూడొచ్చు అంటే అందరూ కూడా యాక్టివ్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఎక్కడైనా చిన్న అలజడి కనపడినా ఎవరైనా అనుమానాస్పదంగా కనపడినా కూడా వీళ్ళందరూ కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి చూడొచ్చు. భారీ పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అంటే పోలీసులు కూడా ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడొచ్చు. ఇక్కడ బలగాలు కూడా ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా ఏ మనిషి మీద డౌట్ ఉన్నా కూడా వీళ్ళు యాక్టివ్ అవుతున్నారు. ఇమీడియట్ గా యాక్టివ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి అంటే భారీ పోలీసులు బలగారు మరి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఇక్కడ కనుక మమ్మల్ని అడ్డుకుంటే ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో మరి ఇక్కడ కనుక అడ్డుకుంటే ఖచ్చితంగా మేము నెక్స్ట్ ప్లాన్ ఉంది మాకు. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం ఇంటినే ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే వాళ్ళకి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే. మరి దీని మీద గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి, వేచి చూడాలి. మరి దీని మీద ఏమన్నా అంటే ఇప్పటికే కూడా సీరియస్ అవుతున్నారు. అటు రైతులు కూడా దీని మీద కొట్లాడుతున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. మరి చూద్దాం అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తే దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతుందా ప్రభుత్వం అనేది కూడా చూడాలి. మరి దీని మీద ఈ రోజు అంటే మరి ఎలాంటి నేపథ్యం ఇక్కడ జరుగుతుంది అనేది కూడా చూడాలి. మరి దీని మీద ప్రధానంగా రైతులు కోరే అంశం ఏంటంటే మాకు రుణమాఫీ ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ఆ రుణమాఫీ చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ గా వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం అంటే దీని మీద ఎలాంటి క్లారిటీ వస్తుంది, ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుంది అనేది కూడా చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.